టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ హీరోగా, అందాల బాలీవుడ్ కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్గా ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా మాస్ యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. నిజానికి 2.5 ఏళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైనటువంటి ఈ సినిమాపై కేవలం మెగా ఫ్యాన్స్లో మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్లో కూడా ఎన్నో విశేషమైనటువంటి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి థియేట్రికల్ ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, ముఖ్యంగా పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా అంతకంతకు అందరినీ ఆకట్టుకొని సినిమాపై ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ సాగాయి. మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యుఎస్ఏ సహా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించగా, ఆ షోల నుంచి గేమ్ చేంజర్కి మంచి హిట్ టాక్ అయితే లభిస్తోంది. ముఖ్యంగా సినిమాలో ప్రారంభ సన్నివేశం అదిరిపోవడంతో పాటు ఫస్ట్ హాఫ్ ఎంతో బాగుందని చెప్తున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయిందని, ఇక సెకండ్ హాఫ్ అయితే మరింత అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అటు ఐఏఎస్ అధికారి రామ్ నందన్గా, ఇటు అప్పన్నగా 2 రకాల విభిన్న పాత్రల్లో రామ్ చరణ్ యాక్టింగ్తో పాటు శంకర్ పవర్ఫుల్ టేకింగ్, రాజకీయ అంశాలు, యాక్షన్, కమర్షియల్ హంగులు, అంజలి, కియారా అద్వానీల యాక్టింగ్, ఇక కీలకమైనటువంటి పాత్రల్లో చేసినటువంటి ఎస్.జే. సూర్య, శ్రీకాంత్ కూడా ఆకట్టుకున్నారని, ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ మంచి సక్సెస్ టాక్తో కొనసాగుతుందని తెలుస్తోంది. మరి నేడు గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్లో భారీ హైప్తో ఆడియన్స్ ముందుకు రానున్నటువంటి గేమ్ చేంజర్ ఓవరాల్గా ఏ స్థాయి టాక్ను సంపాదిస్తుందో, ఏ మేరకు కలెక్షన్లతో అలరిస్తుందో తెలియాలంటే మరి కొన్ని గంటల వరకు వెయిట్ చేయక తప్పదు.